వచ్చింది, మీ అబ్బాయి కూడా వచ్చాడు. వాళ్ళు మూవీస్ అనేవి ఇప్పుడు అభిని చూసిన తర్వాత అవునా అనురాధ గారి కూతురా అని అనిపించారు. ఆ తర్వాత అబ్బాయి. సో వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు? నేను అభి కూడా నా కథే, అభి కథ కూడా. క్రికెట్ ఆడుతూ ఉంటే ఆయన డైరెక్టర్ రోడ్లో క్రికెట్, ఈ అమ్మాయి బాగుంది, ఫ్రెండ్స్లో మనకు ఒక క్యారెక్టర్ ఉంది, స్నేహం అంటే ఇదే అరం, ఇదే క్యారెక్టర్ ఉంది, బాగుంటుంది ఈ అమ్మాయి, ఎవరు అమ్మాయిని కనుక్కోండి అంటే అనురాధ గారి కూతురు, వాళ్ళ ఇంటి బయట ఆడుకుంటుంది అంటే అప్పుడు వెళ్ళి వెంటనే మేనేజర్ వచ్చి చూస్తున్నారు. ఆ మేనేజర్ ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ మేనేజర్ ఆయన లతీఫ్ అని. ఆయన తర్వాత ఫాసిల్ మాతో సినిమాలు చేసిన తర్వాత ఫాసిల్ గారితో ఉన్నారు. సో ఫాసిల్ గారు వస్తుంది కదా సిద్దిక్ లాల్ అంతా, సిద్దిక్ గారు డైరెక్టర్. నువ్వు ఎలాగైనా చేయించు అను అంటే నేను అది ఇప్పుడే చదువుతుంది. నేను మా అమ్మ చెప్పినట్టే చెప్పాను, ఇది వెళ్ళి మమ్మీ మమ్మీ విజయ్తో సూర్యతో సినిమా వచ్చింది అని నీ ఇష్టం. కానీ నేను నా ఇండస్ట్రీని తప్పుగా చెప్పి చేయవద్దని చెప్పలేదు. నేను 13 ఏళ్ళ, నువ్వు కూడా ఎందుకు 13 ఏళ్ళు, 16, 17 ఏళ్ళ వరకు వెయిట్ చేయి, కొంచెం తీసుకో అని అని. అది ఫస్ట్ పిక్చర్ విజయ్ వాళ్ళతో చేసింది. సెకండ్ పిక్చర్ దర్శన్తో కన్నడలో హీరోయిన్ చేసేసింది. మూడో సినిమా శ్వేత నాగు, జై తర్వాత ఆర్య. టక 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 అని తనకి సినిమాలు. ఆర్య చేసేటప్పుడు 14 అయ్యి 15 స్టార్ట్ అవ్వబోతుంది. ఆర్య ఫినిష్ రిలీజ్ అయ్యేటప్పుడు 15 ఏళ్ళు జరుగుతుంది. అది ఎంత చేంజ్ ఓవర్ అంటే ఆర్యలో బండగా ఉండేది ఇలా రౌండ్ ఫేస్తో. మొన్న ఆర్య రీయూనియన్ చూసేసి అల్లు అర్జున్కి, సుకుమార్ గారికి ఎవరికి అభిని గుర్తుపట్టలేకపోయారు. అంటే ఇది సన్నగా ఇంత ఎలాగ నువ్వు వేరేలా ఉంటావు అనుకున్నాను అంటున్నాను. వేరేలా తర్వాత ఇంకా ఇంకా అందంగా అయిపోయావు. చాలా అలా నిల్చుని నిల్చునే ఉంది, పాట వేసి ఆడమంటే అల్లు అర్జున్ ఆడు అన్నాడు. తర్వాత ఆడిన తర్వాత ఎంత సంతోషం అంటే వాళ్ళందరూ పొగడేశారు అభిని. తనకి ఒక పెద్ద మళ్ళీ రీఎంట్రీ లాగా అనమాట అది, రీయూనియన్. సో ఇప్పుడు మీ అబ్బాయి? మా అబ్బాయి వచ్చేసి ఈజ్ వర్కింగ్ ఐటీలో వర్క్ చేస్తున్నాడు. వాడికి సినిమా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వాడు ఇట్స్ స్పోర్ట్స్ మ్యాన్. సో వాడికి స్పోర్ట్స్, బాస్కెట్బాల్, క్రికెట్ ఇలా అండ్ దాంతో పాటు జాబ్. నేను విన్నాను రాఘవ లారెన్స్ గారుని మీరు తీసుకొచ్చారా? యాక్చువల్లీ సూపర్ సుబ్రహ్మణ్యం మాస్టర్తో ఉండేవాడు అనమాట అబ్బాయి, చిన్న చిన్న ఫైట్స్ అంతా చేస్తూ. అప్పుడు సూపర్ సుబ్రహ్మణ్యం మాస్టర్, నేను మా ఆయన ఒక సాంగ్ జరగబోతుంది, దానికోసం అదేంటి మీటింగ్ సెట్లో ఫ్లోర్లోనే డైరెక్ట్తో మీటింగ్ అని వస్తే అక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాడు ఆడతాడు చూడంటే ఊరికే ఏమేమి బయట గార్డెన్లో అలా కూర్చొని ఆడమంటే ఆడాడు అనమాట. కటకట 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 బ్రేక్ డాన్స్ అంతా ఆడాడు. అప్పుడు కార్డు కూడా లేదు డాన్సర్స్ యూనియన్లో. అప్పుడు మేమే రికమెండ్ చేసాము అబ్బాయిని కార్డు ఇవ్వండి అంటే. ఒక పెద్ద సెలబ్రిటీ లెటర్ కావాలి హీరోస్ ఏదైనా అంటే అప్పుడు సూపర్ సుబ్రహ్మణ్యం తీసుకుంటే రజనీ గారు లెటర్ ఇచ్చారు, అబ్బాయికి లెటర్ ఇవ్వండి సార్ యూనియన్లో కార్డు దొరుకుతుంది. ఆ లెటర్ ఇచ్చి కార్డు రావడానికి ముందే మేము సాంగ్కి తీసుకెళ్ళిపోయాము. మా ఆయన తీసుకెళ్ళిపోయారు. నాడే చేది అని ఒక సినిమాలో ఫుల్ బ్యాండేజ్ కట్టి దాంట్లోనే బ్రేక్ స్ట్రక్చర్లో ఉంటాడు. ఆ మ్యూజిక్ బిట్ వినగానే టక 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 మీతో చేశాడా రాఘవ లారెన్స్? కో డాన్సర్గా ఉన్నారు. అప్పుడు చేయలేదు, దాని తర్వాత ఎంటర్ అయ్యాడు. నాకు పెళ్ళైన తర్వాత ఎంటర్ అయ్యాడు. పిల్లలు అయిన తర్వాతే అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను. సో ఇప్పుడు మీరు ఏదన్నా మిస్ అయ్యింది, నేను ఇది చేయలేకపోయాను, ఇలా చేస్తుంటే బాగుంది? ఆల్మోస్ట్ అన్ని చేసేసాను రా, ఆల్మోస్ట్ అన్ని చేసాను. మిస్ అయింది ఏం లేదు. ఇప్పుడు మనం చేసిన టైప్ క్యారెక్టర్స్ ఏదైనా చేయాలని వస్తే కూడా దాంట్లో ఏం వెరైటీ చేయగలుగుతాం అనేది చూస్తాం. ది ఆర్టిస్ట్ నో నార్మల్లీ ఈ క్యారెక్టర్ లాగానే ఈ క్యారెక్టర్ కూడా చేయాలి, సిమిలర్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. అవును, కానీ దీంట్లో ఇది చేస్తున్నాం, దీంట్లో ఇది చేయకూడదు, దీనికైనా వేరేలా చేయాలని మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. అలాంటిది ఉంది కాబట్టి అన్నీ చేసేసాను. పిచ్చిదానిలా చేసేసాను, కళ్ళు గుడ్డిదానిలా చేసేసాను, ఎమోషనల్ చేసేసాను, మదర్ క్యారెక్టర్ చేసేసాను, ఒక చిన్న బిడ్డకి ఏడిపించేసాను, నవ్వించేసాను, డాన్స్ చేసి సంతోషించాను, హీరోయిన్గా చేసేసాను, అన్నీ చేసేసాను. అలా ఇది చేయలేదే అది చేయలేదే అని అది అలా చూస్తుంటే ఎవరు ఉండలేము. సాటిస్ఫాక్షన్ అనేది రాదు అసలు. సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఇంకా వర్క్ చేయాలి అనే ఫీల్ ఉంది. వర్క్ చేయాలి. మా అబ్బి ఎప్పుడు చెప్తుండే, ఇంకా రెస్ట్ తీసుకోవే, ఎందుకు హార్ట్ సర్జరీ అంత అయిన తర్వాత 2 monthsలోనే వర్క్ వెళ్తాను అంటున్నావు, వస్తుంది వాళ్ళకి చెప్తుంది, ఇప్పుడు కాదు ఇంకో 2 months అవుతుందంటే
నేను వెళ్తాను వర్క్కి బాగానే కదా, వెయిట్ అదే లిఫ్ట్ చేయకూడదు అంతే కదా, నేనేం వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, యాక్ట్ చేయబోతున్నాను అంతే కదా చేస్తాను. నాకు ఐ కాంట్ బీ క్వైట్. ఐ లైక్ టు ఆల్వేస్ బీ యాక్టివ్ అండ్ పర్ఫామ్. ఇది వస్తుంది ఈ సీన్లో ఎవరెవరు ఉన్నారు, ఈ సీన్ నేను ఎలా డామినేట్ చేయాలి చూద్దాం అనేది ఒక ఛాలెంజ్ అనమాట. అలా నేను ఒక సీరియల్ చేస్తున్నాను, నేను లతా గారు ఉన్నారు హీరోయిన్, పాత హీరోయిన్ లతా గారు, మేమిద్దరు కలిసి ఒక సీరియల్ చేస్తాం. మేమిద్దరు ఫ్రెండ్స్ లాగా. ఆవిడ నాకన్నా పెద్ద సీనియర్లు అండి, చాలా పెద్ద సీనియరు, కానీ షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. మేమిద్దరు కలిసి ఇద్దరు ఇలా చూడడం కానీ లుక్, వి టాక్ అండ్ సింక్ ఇట్. ఆవిడ నాకన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఎక్కువ చేస్తే నేను ఎక్కువ ఇస్తాను, నేను ఇస్తే అనిపించింది నేను కూడా ఇవ్వాలి, ఆ పోటీ ఉంటుంది. బట్ ఇట్స్ హెల్దీ కాంపిటీషన్ లాగా. ఏదైనా మీకు బాగా నచ్చిన పాటలు, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక పాట ఏదైనా పాడతారా? నేను డాన్స్ చేయమన్నాను, పాట అడుగుతున్నాను. నాకు చాలా సాంగ్స్ చేస్తున్నాను. విజయపాపరెడ్డి గారిది అలాంటి ఇలాంటి దాన్ని కాదు రో అప్పల్లకొండ, అదొక సాంగ్. అలాంటి సాంగ్ నాకు పాడడం అలా నా గొంతుకి బాగోదు, నాకు రాగం రాదు. ఆడమంటే ఇలా కూర్చొని ఎలా కూర్చొని ఇలా కూర్చొని అలా కూర్చొని ఆడమంటే అలా కూర్చొని డాన్స్ ఎలాగైనా ఆడతా. అలాంటి దాన్ని రో అప్పల్లకొండ ఇదంతా చేసేస్తాం. అదంతా పాట వేస్తే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ అన్నీ వచ్చేస్తుంది, అన్నీ కళ్ళు కొట్టడం అన్నీ వచ్చేస్తాయి. చాలా సాంగ్స్ చేస్తాం కాబట్టి అన్ని ఫ్లాష్, అది ఒక సాంగే చేసాం, ఇది పెద్ద హిట్ అయ్యేది, ఈ సాంగే చేసాం, అలా కాకుండా అన్ని సినిమాలో ఉండేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం కాబట్టి ఫ్లాషెస్ ఎక్కువ అవుతూనే ఉంటుంది, గుర్తుండదు ఎక్కువగా. ఇన్ని సినిమాలు చేసాం అనేది తెలుసు కాబట్టి ఈ ఫ్యాన్స్కి నేను నా ఫోటో పెట్టి కింద సంతకం పెట్టి లెటర్స్, చాలామంది ఫొటోస్ అడిగేవాళ్ళు. అప్పుడు మూటలుగా వస్తుంది, 3 మూటలు 4 మూటలు డైలీ వస్తుంది లెటర్స్. కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి అంతా. సో అందరికీ మనకి మనుషులు పెట్టి ఉన్నాము, ఏం వచ్చిందని చదువుతారు. అందరూ అడిగేది ఫోటోగ్రాఫ్ అడుగుతారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు. సో నా ఫోటో ఇది చేసి సంతకం పెట్టలేక నాది ఒక సైన్ వచ్చేసి స్టాంప్ చేశారు. దాంట్లో ఒకటి అడిగాడు, నేను నీ సినిమా చూసి నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అని ఆశపడి డబ్బు ఖర్చు పెట్టి నీకు నేను లెటర్ వేస్తే నీ ఫోటో పంపించేటప్పుడు నువ్వు సంతం కూడా పెట్టలేవా, పంపిస్తా. తర్వాత మళ్ళీ అది మానేసి మళ్ళీ షూటింగ్ స్పాట్కి తీసుకొచ్చేస్తారు. ఇంత ఫొటోస్ ఎవ్రీడే కూర్చొని దానికి ఒక సైన్ చేస్తూనే ఉండాలి. అది అన్ని పోస్టులు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫోటోలు తీసుకొస్తారు. ఏమని రాసేవాళ్ళు ఎక్కువగా అందులో? అందరూ చాలామంది లవ్ చేస్తున్నాను, నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నావు, నీ కళ్ళు ఏంటి, అది ఇది. కొంతమంది సిస్టర్ హెల్ప్ చేయండి, చాలా ఉంటాయి అలాంటివి. లవ్ లెటర్సే చాలా ఎక్కువ. కానీ సతీష్ గారు ఇలాంటి లవ్ లెటర్స్ లేవు, అసలు ఏది లేదు, అలా తక్కువ పెళ్ళైపోయింది. అదే చెప్తాను కదా, అది లవ్ కాదు, ఇది కాదు, ఇట్స్ యాక్సిడెంటల్. అమ్మాయిలా చెప్పేసిందే అయితే మన మీద నమ్మకం లేదా, అయితే చేస్తే ఏంటి, ఏమంటుంది చూద్దాం, అలా నా లైఫ్ మారిపోయి ఇలా అయిపోయింది. అలా ఉన్నదాన్ని ఇలా అప్పుడు సంతోషంగానే ఉన్నాను, బాధలు వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నాను, ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎప్పటికైనా సంతోషంగా ఉంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తాను.